అడవిలో పారిపోయి వెళ్ళిపోయింటారు. ఇంకా అక్కడ అడవి జరిగింది అన్నారు కదా. పోలవరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారి ఉత్తర్వుల మేరకు రంపచోడవరం ఎస్డిపిఓ గారి ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్లో ముమ్మరంగా ఈ గంజాయికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది ఈ గంజాయి రవాణా చేసే వ్యక్తులు మన పెద్ద కోరిమిల్లి ఫారెస్ట్ ఏరియాలో గంజాయిని వదిలి వెళ్ళినట్టు మాకు సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక గంజాయి అక్కడ వెళ్ళి చెక్ చేయగా, అక్కడ తనిఖీ చేయగా ఒక 15 బస్తాలతో గంజాయి ఉన్నది. అది మొత్తం అక్కడ వేయింగ్ చేసి చూడగా 370 కేజీల గంజాయి ఉన్నది. సుమారు ఒక 20 లక్షల వాల్యూ చేసే గంజాయి అది. దాన్ని మేము సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. త్వరలో దాన్ని ఎవరో తీసుకొచ్చారనే విషయంపై దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.